హలో అందరికీ నమస్తే. నేను మాలోత్ తిరుపతి. ప్రజెంట్ నేను తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో పీజీటీ సోషల్ స్టడీస్గా పనిచేస్తున్నాను. ఈ సెషన్లో నేను మీకు 2017లో టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎలా ఉండేది, తర్వాత 2018లో వచ్చినటువంటి ట్రైబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలతో పాటు రెఫరెన్స్ బుక్స్, ఏ బుక్స్ మీరు రిఫర్ చేయాలి, ఏ బుక్స్ చదివితే మీకు యూటిలైజ్గా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. డియర్ వ్యూవర్స్, మీ అందరికీ తెలిసిందే మనకి టీఎస్పీఎస్సీ 2017లో మనకి ఫస్ట్ టైం టీజీటీ నోటిఫికేషన్ ఇచ్చిందండి. టీజీటీ నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత ట్రైబ్ TREIRB 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. టీఎస్పీఎస్సీ 2017లో నోటిఫికేషన్ ఇచ్చింది. ట్రైబ్ 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇది ఫస్ట్ పీజీటీ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. మన తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి పీజీటీ నోటిఫికేషన్. అంతకుముందు కూడా పీజీటీ నోటిఫికేషన్ వచ్చింది. అది మోడల్ స్కూల్ నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్. మిత్రులారా, 2017లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనకి 3 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో ఇవన్నీ కూడా 150 మార్క్స్. సో ఇది జిఎస్ పేపర్. పేపర్ 1 అంటే ఇది జిఎస్ పేపర్. అండ్ సెకండ్ వన్ మనకి కంటెంట్ పేపర్. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ పెడగాజీ పేపర్. సో మొత్తానికి 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్లో 3 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేపర్ 150 మార్కులు అండ్ నో నెగటివ్ మార్క్స్. దీంట్లో నెగటివ్ మార్క్స్ లేవు, నో నెగటివ్ మార్క్స్. మరి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేశారు మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత 1:15 రేషియోలో తీసుకున్నారు. 1:15 రేషియోలో తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నారు, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఓకే, ఈ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 1:2 సెలెక్షన్ జరిగింది. సో తర్వాత మళ్ళీ ఏం జరిగింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలెక్షన్ 1:1 చేశారు. సో మొత్తానికైతే టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి విధానం ఫస్ట్ 1:15 ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ పెట్టారు. నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత 1:2 సెలెక్షన్ లిస్ట్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలెక్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 2017లో ఎవరైతే టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్లో క్వాలిఫై అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పీజీటీకి జేఎల్ ప్రమోషన్ వచ్చింది. పీజీటీ వారికి జేఎల్ ప్రమోషన్ వచ్చింది. టీజీటీ వారికి పీజీటీ ప్రమోషన్ వచ్చింది. సో టీజీటీగా అపాయింట్ అయిన వారు పీజీటీగా ప్రమోషన్ తీసుకున్నారు. పీజీటీగా అపాయింట్ అయిన వారు జేఎల్గా ప్రమోషన్ తీసుకున్నారు. ఇది టీఎస్పీఎస్సీ యొక్క పరీక్షా విధానం అని చెప్పవచ్చు. నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్లో పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది. ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ కంప్లీట్ ఆల్ ద క్వశ్చన్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. నో తెలుగు, నో హిందీ, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఈ పేపర్ అనేది వస్తుంది. నేను సోషల్ టీచర్ కాబట్టి నాకు 2017లో కూడా ఉద్యోగం వచ్చింది. ఫైనల్ సెలెక్షన్లో వచ్చింది. బట్ కొన్ని కోర్టు కారణాల వల్ల ఇప్పటికీ కూడా ప్రస్తుతానికి హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో కేసు పెండింగ్ ఉండడం వల్ల నా అపాయింట్మెంట్ అనేది డిలే కావడం జరిగింది. మరి ఎందుకు డిలే కావడం జరిగింది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. నాకు మైనారిటీ సొసైటీ అలాట్ అయిందండి. ఈ మైనారిటీ సొసైటీలో అలాట్ అయిన తర్వాత నాకు పిలుపు కూడా రావడం జరిగింది. కౌన్సిలింగ్ కూడా పిలవడం జరిగింది. కానీ కౌన్సిలింగ్ వెళ్ళే లోపే మళ్ళీ హైకోర్టు ఆర్డర్స్, హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ
ఆర్డర్స్ వల్ల నా పోస్ట్ అనేటటువంటిది అబియన్స్లో పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అంటే నా వైపు నుంచి ఎటువంటి మిస్టేక్ లేదండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి నేను పీజీ చేశాను. సో 1:2 ఉంది కదా, ఈ 1:2లో ఒక పోస్ట్ ఉంది, ఇద్దరు ఉన్నాం. సో ఇంకొక వ్యక్తి ఏం చేశారంటే హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది, ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే నాకు వచ్చినటువంటి పోస్టు అసలు తనకే రావాల్సిందే, కానీ తనని టీఎస్పీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు రిజెక్ట్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎందుకంటే తను చదివినటువంటి యూనివర్సిటీ మదురై ఓపెన్ యూనివర్సిటీ. మనకి 2013లో యూజీసీ ఒక చట్టం తెచ్చింది, 2013లో యూజీసీ ఒక యాక్ట్ తెచ్చింది. దాని ప్రకారంగా ఏదైతే జాగ్రఫికల్ బౌండరీ ఉంటుందో ఆ జాగ్రఫికల్ బౌండరీలోనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది నడవాలి. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ వేరే స్టేట్ యూనివర్సిటీలోకి వెళ్ళి డిస్టెన్స్ యూనివర్సిటీ ద్వారా చదవడం అనేది కుదరదు. సో 2013 చట్టం ప్రకారం ఆయన సర్టిఫికెట్ చెల్లవు కాబట్టి తనని హోల్డ్లో పెట్టేసి నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, నన్ను సెలక్షన్లో తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఈ సెలక్షన్ కోల్పోయారో వారు గౌరవ హైకోర్టు గారిని ఆశ్రయించడం జరిగింది. సో కాబట్టి ఈ విషయం ఇప్పుడు ప్రజెంట్ కోర్టులో ఉంది కాబట్టి ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పి మనం చెప్పలేం. మిత్రులారా, దీనికి ఇంకొక పాయింట్ని యాడ్ చేస్తాను. రీసెంట్గా మనకి ఐసిడిఎస్ సిడిపిఓ నోటిఫికేషన్ వచ్చింది. సిడిపిఓ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, వేరే స్టేట్ యూనివర్సిటీలలో ద్వారా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీలు కనుక చేస్తే చెల్లవు అని ఇచ్చారు. ఓకే, వేరే స్టేట్ యూనివర్సిటీస్ ద్వారా మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ద్రావిడ యూనివర్సిటీ, కువెంపు యూనివర్సిటీ, వేరే వేరే రాష్ట్రాల యూనివర్సిటీ నుంచి కనుక మీరు పీజీ చేసినట్టయితే మీ యొక్క సర్టిఫికెట్లు వ్యాలిడిటీ కావు అని చెప్పారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల ద్వారానే మనం ఖచ్చితంగా ఓపెన్ డిగ్రీ చేయాలి. ఎందుకంటే ఒకవేళ వేరే రాష్ట్రాల యూనివర్సిటీలు మన రాష్ట్రంలో స్టడీ సెంటర్లు కనుక నిర్వహించినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల యొక్క పర్మిషన్ తీసుకొని వారు ఇక్కడ స్టడీ సెంటర్ల నిర్వహణ చేయాలి. సో అది జరగలేదు కాబట్టి ఇప్పుడు యూజీసీ 2013లో ఒక చట్టం తెచ్చింది. సో దాని ప్రకారంగా ఆ సర్టిఫికెట్లు చెల్లట్లేవు. సో కోర్టులో కేసు ఉంది కాబట్టి మేబీ మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తర్వాత వేరే స్టేట్ యూనివర్సిటీస్ యొక్క సర్టిఫికెట్లు ఇప్పటికైతే చెల్లట్లేవు. కోర్టు డిసిషన్ ద్వారా మళ్ళీ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం మళ్ళీ చూద్దాం. త్వరలో మనకి కోర్టు డిసిషన్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటికైతే చెల్లట్లేవు. ఒకవేళ హైకోర్టు తీసుకోమంటే తీసుకుంటారేమో, హైకోర్టు వద్దు అంటే తీసుకోరు. దట్స్ డిపెండ్స్ అపాన్ ద జడ్జిమెంట్. మాకు సో జడ్జిమెంట్ పెండింగ్లో ఉంది కాబట్టి మనం ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి మనమైతే ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే వ్యాలిడిటీ కాదు. ఓకే, సో ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బ్రీఫ్. ఇప్పుడు ఒకసారి ట్రైబ్ దగ్గరకు వద్దామండి. ట్రైబ్, సో టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ తర్వాత వెంటనే 6 monthsకి మనకి 2018లో నోటిఫికేషన్ వచ్చింది. సో 2018లో నోటిఫికేషన్ వస్తే 2019లో పోస్టింగ్స్ ఇచ్చారు. 2019లో పోస్టింగ్స్ ఇచ్చారు. ఇక్కడ టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్లో 2018లో పోస్టింగ్స్ ఇచ్చారు. ఓకే, పోస్టింగ్స్ ఇచ్చారు. రైట్. ట్రైబ్ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్. ప్రజెంట్ దీనికి మైనారిటీ గురుకులాల కార్యదర్శి సెక్రటరీ గారు గౌరవ షఫీల్లా గారు ఈ యొక్క సంస్థకి చైర్మన్గా ఉన్నారు. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనే ఒక బోర్డు ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే టీఎస్పీఎస్సీ పైన చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంది. చాలామంది వ్యక్తులు అనివార్య కారణాల వల్ల లేక సరైన కారణాలు లేకుండా కూడా కోర్టుకు వెళ్ళి నోటిఫికేషన్ని డిలే చేస్తున్నారు. సో అట్లా కాకుండా ఇమీడియట్గా దీనికి ఒక వ్యవస్థ అనేది ఉండాలి అని చెప్పి అప్పటి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ యొక్క సంస్థ ఏర్పడింది. ప్రస్తుతం దీని యొక్క కార్యదర్శి, దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే షఫీల్లా గారు ఐఎఫ్ఎస్. ఈయన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల సెక్రటరీగా ప్రస్తుతానికి పనిచేస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడికి మనం కంపారిజన్ చాలా చేయాలి. కంపారిజన్ ఈజ్ మస్ట్. కంపారిజన్ చేస్తేనే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడ టీఎస్పీఎస్సీ అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ప్రిలిమ్స్ అనేటటువంటి వ్యవస్థ ఉండేది. ఇక్కడ నో ప్రిలిమ్స్, ఇక్కడ ప్రిలిమ్స్ అనేది లేదు. సో 3 పేపర్స్ ఉన్నాయి. ఓకే,
3 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1 ఏంటి జిఎస్, మరి జిఎస్ ఎన్ని మార్కులు 100 మార్కులు. తర్వాత పేపర్ 2 ఏంటి కంటెంట్, పేపర్ 2 ఏంటి కంటెంట్, ఇదంతా 100 మార్కులు. తర్వాత పేపర్ 3 ఇది పెడగాజీ, ఓకే పెడగాజీ ఇదేని మార్కులు 100 మార్కులు. ఓకే మొత్తానికి మనకి 300 మార్కులకి ఈ ఎగ్జామ్ జరిగింది. ఇక్కడ 450 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. సో ఇక్కడ మాత్రం నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే ఇక్కడ నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ నెగటివ్ మార్క్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. ఒకసారి కనుక మనం ఈ యొక్క పేపర్ యొక్క ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే ఈ పేపర్లో 100 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 100 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం టీఎస్పీఎస్సీ పేపర్ కనుక చూసుకున్నట్టయితే పరీక్షా పత్రం యొక్క కాఠిన్యత అంటే డిఫికల్టీ లెవెల్ అనేటటువంటిది కొంచెం యావరేజ్గా ఉంది. కానీ ట్రైబ్ నిర్వహించినటువంటి పేపర్ యొక్క కాఠిన్యత లేదా డిఫికల్టీ లెవెల్ చాలా డెప్త్గా ఉండడం జరిగింది, చాలా క్రిటికల్గా ఉండడం జరిగింది. అభ్యర్థులందరూ చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితి ఈ యొక్క ట్రైబ్ నిర్వహించిన పేపర్లో ఉంది. అంటే ఈ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. మళ్ళీ అంతేకాకుండా నెగిటివ్ ఇచ్చారు మార్క్స్. 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ కట్, అంటే 0.25 కట్. ఓకే 4 తప్పులకి 1 మార్క్ కోత విధించారు. సో అటువంటప్పుడు తెలిసిన సమాధానాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ అన్ని పెట్టిన అభ్యర్థి ఇక్కడ మాత్రం కొన్నే పెట్టడం జరిగింది. సో ఇక్కడ స్కోరింగ్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ మాత్రం స్కోరింగ్ చాలా తక్కువ వచ్చింది. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల స్కోరింగ్ చాలా తక్కువగా రావడం జరిగింది. సో 2019లో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత 2019లో వీరందరికీ కూడా బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు, జనరల్ గురుకులాలు, ఈ గురుకులాలన్నింటి కూడా వీళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మనకి ట్రైబ్ వారే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఓకే వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా ట్రైబ్ వారే నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ట్రైబ్కు చేరుకున్నాయి. అంతేకాకుండా దీని మీద రివ్యూ మీటింగ్స్ కూడా జరిగాయి. అలాగే మనకి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కూడా లభించింది. అందరూ ఒక చిన్న డౌట్ పడుతున్నారు, సార్ టీఆర్టీ ముందొస్తుందా లేదా గురుకులాలు ముందొస్తాయా అనేటటువంటివి అడుగుతున్నారు. గురుకులాలకి మీ అందరికీ తెలుసు టీజీటీ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. టీజీటీ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీనికి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ టీజీటీ పీజీటీ జేఎల్ ప్రిన్సిపల్స్కి దీని నుంచి క్లియరెన్స్ రావడం జరిగింది. కానీ టీఆర్టీకి ఇంకా ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదు. సో టీజీటీ పీజీటీకి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. కానీ టీఆర్టీకి ఇంకా ఇంకా ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా మనకి క్లియరెన్స్ రాలేదు. అంతేకాకుండా జిల్లా వైజ్ పోస్టులు కూడా ఇంకా కొన్ని జిల్లాలలో మనకి పూర్తిగా వివరాలు తెలియదు. ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎన్నున్నప్పటికీ కూడా టీజీటీ పోస్టులు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ టీఆర్టీ పోస్టులు సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్ అయితే చాలా కష్టం అండి. ఎక్సెప్ట్ హెచ్జిటీలు మినహా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటటువంటివి 2, 3, 4, 5 ఏదైనా కూడా ఒక అంకెలో మాత్రమే ఉంటాయి. 9, 8, 7, 5, 6 కొన్ని సబ్జెక్టులలో అసలు పోస్టులు కూడా ఉండకపోవచ్చు. సో కాబట్టి మనం దేన్ని ప్రిపరేషన్ చేయాలి? మనం చేసేటటువంటి ప్రిపరేషన్ ఇటు పీజీటీ టీజీటీకి ఇటు టీఆర్టీకి పనికొచ్చే విధంగా ప్రిపరేషన్ అనేటటువంటిది ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాము. ఓకే మీ అందరికీ నేను ఇంతకుముందే చెప్పాను, 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన దాంట్లో నేను పీజీటీగా సెలెక్ట్ అయ్యాను. 207 మార్కులు వచ్చాయి. ఓకే మైనారిటీ సొసైటీలో టాప్ ఎంత 210 మార్కులు టాప్. నాకు 207 మార్కులు వచ్చాయి. మైనారిటీ సొసైటీ అలాట్ అయింది. చాలామంది మేము మైనారిటీ సొసైటీ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ ఉండే కాబట్టి మేము మైనారిటీ సొసైటీ పెట్టుకున్నాం. సో మొత్తానికి 2018కి వద్దాం. 2018లో మార్క్స్ ఎన్ని వచ్చాయో క్లియర్గా ఐడియా అయితే లేదు. ఇది ఇక్కడ 2018లో చాలామందికి తక్కువ మార్క్సే రావడం జరిగింది. మేబీ
పర్ పేపర్కి 40 to 50% మార్క్స్ 40 to 50% మార్క్స్ రావడం జరిగింది. ఒకసారి చూద్దాం 2017-18 పేపర్లో ఉన్నటువంటి కాఠిన్యత ఎలా ఉండేది అండ్ దీని యొక్క రిఫరెన్స్ బుక్స్ ఎలా. సో నేను చెప్పేది సోషల్ స్టడీస్ యొక్క రిఫరెన్స్ బుక్స్. నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే సోషల్ స్టడీస్ రిఫరెన్స్ బుక్స్ చూద్దాం. పీజీటీ టీజీటీకి అదేవిధంగా టీఆర్టీకి ఉపయోగపడేటటువంటి మనకి రిఫరెన్స్ బుక్స్ ఏంటో మీకు చెప్తాను. ఈ బుక్స్ కనుక మీరు చదువుకున్నట్టయితే నేను 2 సార్లు చదివాను, 2 సార్లు ఉద్యోగం వచ్చింది, కాకపోతే ఒకసారి పోస్టింగ్ ఇవ్వలేదు. సో నాతో పాటు మా మిత్రులందరూ కూడా ఇదే మెథడ్ ఫాలో అయ్యాము. మేమందరం కూడా ఇటువంటి బుక్సే, చాలా వరకు ఈ బుక్సే, నేను చెప్పబోతున్నటువంటి బుక్సే ఎక్కువగా ప్రిపేర్ అయ్యాం కాబట్టి మీకు యూటిలైజ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మిత్రులారా, పీజీటీ టీజీటీకి సిలబస్ సమానం, సేమ్. పీజీటీ టీజీటీకి సిలబస్ అనేటటువంటిది కంప్లీట్గా సేమ్. కాకపోతే పీజీటీకి క్వశ్చన్స్ అనేటటువంటివి చాలా డెప్త్గా ఇస్తారు, టీజీటీకి అనేటటువంటిది కూడా కొంచెం తగ్గుతుంది. అలా అని చెప్పి చాలా ఈజీగా ఇవ్వరు. 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పేపర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. మొత్తంగా ఎన్సీఈఆర్టీ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సిబిఎస్ఈ బుక్స్ నుంచి డైరెక్ట్గా కట్ కాపీ పేస్ట్ లాగా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ 2018లో మాత్రం అలా రాలేదు. చుక్కలు కనబడ్డాయి చాలామందికి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. సో కాబట్టి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ నోటిఫికేషన్స్కి ఇప్పటి నుంచే మీరు చాలా సన్నద్ధం కావాలి, తయారీగా ఉండాలి, మీ యొక్క ఆయుధాలన్నీ కూడా సమకూర్చుకోవాలి. సో సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఫస్ట్ ప్రియారిటీ అసలు మీరు చదివేటటువంటి పుస్తకం ఏంటి, ఫస్ట్ మీరు చదవాల్సిన పుస్తకం ఏంటంటే మనం ఖచ్చితంగా 6th to 10th ఎస్సీఆర్టీ బుక్స్ చదవాలి. అదేవిధంగా 8th to 10th ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. ఓకే, ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ అంటే కంప్లీట్ ఎన్సీఆర్టీ చాప్టర్స్ కాదు. 8th క్లాస్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, 10th క్లాస్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. సో 8th to 8th, 9th, 10thలో అన్ని చాప్టర్స్ అవసరం లేదు. ఏ చాప్టర్స్ అయితే మన సిలబస్లో మెన్షన్ చేశారో ఆ చాప్టర్ మాత్రమే చదువుకోవాలి. ఉదాహరణకి 10th క్లాస్ హిస్టరీలో కనుక తీసుకున్నట్టయితే ప్రింట్ కల్చర్, నావెల్ సొసైటీ ఉంటుంది. అది మనకు అవసరం లేదు, ఎందుకంటే మన సిలబస్లో అది ఇవ్వలేదు, తీసేశారు. ఇంకోటి 10thలో మనకి ఇండో చైనా ఉంటుంది, వియత్నాం గురించి. ఆ వియత్నాం చాప్టర్ మనం చదవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మనం కంటెంట్ అనేటటువంటి మన ఆయుధం, కంటెంట్ అనేటటువంటిది మనం గ్రిప్లో తెచ్చుకోవాలి. ఇదే మన ముఖ్య ఆయుధం. మనం కంటెంట్లో కనుక ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసినట్టయితే విజయం మనదే. ఓకే, సో కంటెంట్కి ఈ బుక్ సార్ ఇక్కడ వరకే సరిపోతుందా? సరిపోదు. టీజీటీ పీజీటీకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో దీంతోపాటు మనం చదవాల్సిన పుస్తకాలు ఏంటి అంటే ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ ఏం చదవాలి? ఇండియన్ హిస్టరీ మీరు ఇంగ్లీష్లో అయితే పూనం దలాల్ దహియా ఉంటుంది, పూనం దలాల్ దహియా అండ్ బన్సల్ అండ్ త్రిపాఠి అనేటటువంటి పుస్తకం ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. లేదు సార్ మేము తెలుగులో చదివి ఇంగ్లీష్లో అర్థం చేసుకుందామంటే మీకు తెలుగు మీడియం బుక్ అయితే మీకు సీనయ్య పుస్తకం, ఓకే, లేదా కరీం గారి పుస్తకం అయినా, సీనయ్య గారి పుస్తకం లేదా కరీం గారి పుస్తకం కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత మీకు పాలిటీ. ఓకే, పాలిటీ అంటే లక్ష్మీకాంత్. ఓకే, పాలిటీ లక్ష్మీకాంత్ కానీ, విన్నర్స్ పబ్లికేషన్ కానీ, తర్వాత మీకు కృష్ణారెడ్డి బుక్ కానీ మీకు చాలా యూటిలైజ్ అవుతుంది. నెక్స్ట్ ఎకానమీ. ఓకే, ఎకానమీ మీకు చిరంజీవి బుక్ అంటే జనరల్గా ఉంటుంది కాబట్టి చిరంజీవి గారి పుస్తకం కానివ్వండి. రమేష్ సింగ్ అది కాకపోతే మార్కెట్లో ప్రామాణికమైన పుస్తకాలు ఏవైనా ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇవి. తర్వాత జాగ్రఫీ. సో జాగ్రఫీ మీరు రమణరాజు లేదా విన్నర్స్ పబ్లికేషన్ కూడా తీసుకోవచ్చు. రమణరాజు ఇదైతే మనకి తెలుగులోనే ఉంటుంది, మనం ఇంగ్లీష్లో
మనం అలవాటు చేసుకోవాలి లేదా ట్రాన్స్లేషన్ చేసుకోవాలి. రమణ రాజు పుస్తకం తీసుకోండి లేదా విన్నర్స్ పబ్లికేషన్ బుక్ తీసుకోండి. విన్నర్స్ పబ్లికేషన్ పుస్తకం మీరు తీసుకోవచ్చు. సో కంటెంట్కు సంబంధించినటువంటివి 1 2 3 4 ఇవి కీ అయిపోయాయి. 1 2 3 4 కంప్లీట్గా అయిపోయాయి. సో కంటెంట్లో ఇంకొక ముఖ్య అంశం ఏంటి? సోషియో ఎకనామిక్ అవుట్లుక్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022 ఇది కలెక్టరేట్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సిపి ఆఫీస్లో ఇవి దొరుకుతున్నాయి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఎందుకంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మనకి ఈ మూడింటలో, ఈ 4 రావచ్చు, కంటెంట్లో రావచ్చు. సో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. తెలంగాణలో పేపర్ 1లో కూడా క్వశ్చన్స్ వస్తుంది, అలాగే మనకి కంటెంట్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేటటువంటి బుక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తర్వాత మనం ఇంకా చదవాల్సిన పుస్తకం ఏంటంటే హైటెక్ విజయ రహస్యం. హైటెక్ విజయ రహస్యం. హైటెక్ విజయ రహస్యం. నేను మొత్తం కంటెంట్ గురించి చెప్తున్నాను. ప్రజెంట్ నేను చెప్పేదంతా కూడా కంప్లీట్గా కంటెంట్ గురించే చెప్తున్నాను. హైటెక్ విజయ రహస్యం ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. మీరు మీ ప్రిఫరెన్స్. తెలుగు మీడియం వారికి కంప్లీట్గా ఇబ్బందికరంగా ఉంటే తెలుగు మీడియం బుక్స్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వారు ఇంగ్లీష్ మీడియం బుక్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇప్పటికైతే మనకి ఈ బుక్స్ మనకి కంటెంట్ కోసం అయితే సరిపోతుంది. కానీ సోషల్ స్టడీస్లో అప్పుడప్పుడు అది కరెంట్ అఫైర్సా లేదా కంటెంటా మనకు అర్థం కాకుండా మనకి కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అదేంటి? టీఎస్ బడ్జెట్ 2022, అదేవిధంగా ఇండియా బడ్జెట్ 2022, అదేవిధంగా టీఎస్ ఎకనామిక్ సర్వే 2022, అదేవిధంగా ఇండియా ఎకనామిక్ సర్వే 2022. సో ఇది మనకి కంటెంట్కు సంబంధించినటువంటి పుస్తకాలు. ఇందులో నుంచి ఇది కనుక చదివితే కంటెంట్స్ ఓకే, కంటెంట్ పీజీటీ టీజీటీకి కంటెంట్కి ఉపయోగపడేటటువంటి అంశాలు. సో దాంతోపాటు ఇంకా మీరు ఏం చేయాలి? 2017 టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్స్, 2018 TRE-IRB ఓకే, ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్లో నుంచి కూడా క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. సో మళ్ళీ అవ్వచ్చు. సో కాబట్టి మీరు ఈ కంటెంట్కు సంబంధించినటువంటి ఈ బుక్స్తో పాటు ఇక్కడ చెప్పినటువంటి ఏ బుక్ అయినా పర్లేదు, టీఎస్ బడ్జెట్ ఇండియా ఏ పబ్లికేషన్ అయినా పర్లేదండి, ఏ పబ్లికేషన్ అయినా పర్లేదు. బట్ ఇవి మాత్రం కంటెంట్ మనం కంప్లీట్ కావాలంటే ఇది మాత్రం చదవాలి. ఉదాహరణకి మీరు ఇండియన్ హిస్టరీ చదివారు ఈరోజు మార్నింగ్, ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ పాలిటీ చదవండి, ఈవినింగ్ జాగ్రఫీ చదవండి. అలా ఒకే రోజు బుక్ మొత్తం కంప్లీట్ చేస్తా అనేటటువంటి భావనలో అస్సలు ఉండొద్దు. ఒకే రోజు డిఫరెంట్ సబ్జెక్టులు చదవగలగాలి. అటువంటప్పుడే మనకి దాని మీద గ్రిప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మరి సార్ పెడగాజీ అంటే పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. పెడగాజీ ఓకే, మరి పెడగాజీలో ఎటువంటి బుక్స్ అవసరం, పెడగాజీకి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ ఏంటి, మేమందరం కూడా ఎటువంటి బుక్స్ మేము ప్రిఫర్ చేసాము అనేటటువంటి చూద్దాం. పెడగాజీ ఓకే, పెడగాజీ లేదా పెడగాజీ అంటారు. దీన్నే మనం సింపుల్గా సైకాలజీ విచ్ ఈజ్ అప్లైడ్ టు ద సోషల్ స్టడీస్. సైకాలజీ అనేటటువంటిది దేనికి అప్లై అయింది? ఇట్ వాజ్ అప్లైడ్ ఇంటూ సోషల్ స్టడీస్కి అప్లైడ్ అయింది ఈ యొక్క పెడగాజీ అనేటటువంటిది. పెడగాజీలో నుంచి దాదాపుగా 20% ప్రశ్నలు 2017 నుంచి 2018లోకి వచ్చాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పాత ప్రశ్నాపత్రాల యొక్క ఇంపార్టెన్స్. సో పెడగాజీ కనుక మీరు 2 పేపర్లు కనుక చూసుకున్నట్టయితే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మళ్ళీ పెడగాజీ క్వశ్చన్స్ రాబోయేటటువంటి ఎగ్జామినేషన్లో తప్పకుండా రావచ్చు, వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మరి పెడగాజీ గురించి ఏంటి? పెడగాజీ గురించి మనకి ఫస్ట్ బుక్ తెలుగు అకాడమీ ఒక బుక్ రిలీజ్ చేసిందండి. అది మెయిన్స్ గురుకుల మెయిన్స్ అని ఒక బుక్ రిలీజ్ చేసింది. మెయిన్స్ గురుకుల అని ఒక బుక్ రిలీజ్ చేసింది. ఈ బుక్లో కంటెంట్తో పాటు మనకి ఇక్కడ పెడగాజీ సంబంధించిన అంశాలు ఉంటాయి. సో పెడగాజీ అంటే పెడగాజీ అంటే దీనిలో మెథడ్ కూడా ఉంటుంది.
దీనిలో మెథడ్ ప్లస్ పెడగాజీ ఈ రెండు దేంట్లో అప్లై చేశారు, సోషల్లో చేశారు. అంటే మనం టెట్ అప్పుడు చదివేటప్పుడు ఉన్న పెడగాజీ మన సబ్జెక్ట్కి లింకప్ చేసి అడుగుతున్నారు. పెడగాజికల్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి మనకి. జాన్ పియాజే గురించి వచ్చింది, ఆల్బర్ట్ బందూరా గురించి వచ్చింది, ఓకే, జాన్ డూయి గురించి వచ్చింది, కిల్ ప్యాట్రిక్ గురించి వచ్చింది, చాలామంది గురించి ఆ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో తెలుగు అకాడమీ తర్వాత నీల్ కమల్ పబ్లికేషన్స్. చాలండి, నీల్ కమల్ పబ్లికేషన్స్. లాస్ట్కి ఏంటిది, ప్రీవియస్ పేపర్స్. ఈ మూడు ఉంటే కంటెంట్లో మీరు ఖచ్చితంగా రాణించగలరు. కంటెంట్ ఖచ్చితంగా మీరు ఈ మెథడ్లో కనుక నేను చెప్పినటువంటి బుక్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే తెలుగు అకాడమీ మెయిన్స్ బుక్ తీసుకోండి, ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. లేదు అంటే తెలుగు అకాడమీ రిలీజ్ చేసినటువంటి బయట మామూలుగా బీఈడి చాతురోపాధ్యాయుల కరదీపిక ఉంటుంది, బీఈడి సోషల్ స్టడీస్, సో అది తీసుకున్నా పర్లేదు. నీల్ కమల్ పబ్లికేషన్ తీసుకోండి. అండ్ ప్రీవియస్ పేపర్స్ మీరు ఖచ్చితంగా చూడండి. మీ అందరి కోసం ప్రీవియస్ పేపర్స్ పెడగాజీ ప్లస్ కంటెంట్ తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదండి మొత్తానికైతే కంటెంట్ మరియు పెడగాజీకి ఎటువంటి రెఫరెన్స్ బుక్స్ అవసరం, మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద నేను ఈ వీడియో చేశాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. జై హింద్.